హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి అస్సలు వంట రాని వాళ్ళు కూడా, అలానే గారెలు ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఈ చిన్న టిప్తో చకచకామని చక్కని గారెలు వేసేయవచ్చండి. ఈ గారెలు వేసుకోవడానికి ఒక చిన్న స్టీల్ బౌలు, అలానే ఒక కాటన్ క్లాత్, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుందండి. ఇలా చిటికలో చకచకామని 100కు పైగా గారెలు వేసేయవచ్చండి. ఎలానో చూసేద్దామా. నేనైతే గారెలు వేసుకోవడానికి పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ పొట్టు మినపప్పు కూడా కొత్త మినపప్పు తీసుకున్నాను. ఈ పప్పు మొత్తము మునిగేలాగా వాటర్ పోసుకొని కనీసము 5-6 గంటలు నానబెట్టుకుంటే పప్పు మంచిగా నానుతుందండి. ఆ తర్వాత ఈ విధంగా మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే నేనైతే పప్పుని ఈ విధంగా నలుపుకుంటున్నానండి. ఈ విధంగా చేసినట్లయితేనే మనం వాష్ చేసే టైంలో ఆ బ్లాక్ ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేసిందండి. ఊడి అంత కష్టమేమి ఉండదు. ఫస్ట్ మనం కడిగే ముందు ఒకసారి 2 చేతులతో ఈ విధంగా పొట్టుని మంచిగా నలుపుకుంటేనే ఈజీగా వచ్చేస్తుందండి ఆ బ్లాక్ పొట్టు అంతా. పప్పుతో గారెలు వేసేవాళ్ళు అయితే మరి క్లీన్గా పువ్వులాగా ఏం కడగక్కర్లేదండి. ఈ మాదిరి మంచిగా పొట్టుంటేనే బాగుంటుంది. ఇది వేయించిన తర్వాత క్రంచీగా క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటుందండి ఆ పొట్టు వల్ల. సో అందుకని మరి క్లీన్ కడుక్కోకుండా కొంచెం పొట్టుండేలాగా చూసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ ముందే యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో కనుక మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే పప్పు మొత్తం కొంచెం లూజ్ అయిపోతుందండి. సో అందుకని ఆ సాల్ట్ ఏదో ముందే యాడ్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా యాడ్ చేసే పని ఏమి ఉండదు. సో అందుకని ముందే యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మీరు. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను వేరే బౌల్లోకి యాడ్ చేసే టైంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంత జెల్లీగా ఉందండి. చాలా జిగురుంది కదా ఈ పప్పుకైతే. కొత్త పప్పుకు మాత్రమే ఈ జిగురుతనం ఉంటుందండి. పాత పప్పుకైతే ఈ జిగురుతనం ఉండదు. మన చేతికి ఇలా టచ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని కొంచెంగా ఈ విధంగా వాటర్లో వేసుకుని చూసుకున్నట్లయితే పైకి తేలుతూ ఉంటుందండి. ఈ విధంగా తేలుతున్నట్లయితే గారెలు ఇంకా టేస్టీగా మంచిగా ఉబ్బుతాయండి. సో ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ పిండిని వెంటనే గారెలు వేసుకుంటే కూడా బాగుంటాయండి. కానీ వెంటనే కాకుండా ఒక అరగంట పాటు లేకపోతే గంట పాటు అయినా సరే ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయటైనా సరే ఉంచేసి ఆ తర్వాత గారెలు వేసుకుంటే ఇంకా మంచిగా ఉబ్బుతాయండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని ఆ వాటర్ మొత్తాన్ని పిండేసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్టీల్ బౌల్ అన్నా పర్లేదు, లేకపోతే పింగాణి బౌల్ అన్నా పర్లేదు. ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మీకు కొంచెం చేతవాటం ఉన్నట్లయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా సరే వేసేసుకోవచ్చు. ఊడిపోతుంది వచ్చేస్తుంది అన్నట్లయితే రబ్బర్ బ్యాండ్ మనం ఫోల్డ్ చేసుకుంటే ఇంకా చాలా గట్టిగా ఉంటుందండి. మన పిల్లలకి జడ ఎట్లా వేస్తామో సేమ్ అట్లనే వేయండి. కొంచెం గట్టిగా అట్లా వేస్తేనే కొంచెం గట్టిగా ఉంటుంది, ఎక్కడ ఊడదు. చూసారు కదండి వీడియోలో. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని తీసుకునే ముందు ఒకసారి మన చేతిని వాటర్లో డిప్ చేసుకుని పిండిని పట్టుకుంటే పిండి ఎక్కడ మన చేతికి టచ్ అవ్వదండి. ఈ విధంగా కొంచెంగా పిండి తీసుకుని ఒక మంచి బాల్ లాగా చేసుకుని మన గారె షేప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఈ బౌల్ మీద పెట్టుకుని సేమ్ అట్లా చేసుకుంటే మంచి షేప్ వస్తుందండి. ఈ విధంగా చేసుకున్న ఈ గారెని వేడిగా నూనె కాగుతూ ఉంటుంది కదండి, ఆ నూనెలో వేసేస్తే ఈజీ కూడా వచ్చేసింది బయటికి. మీరు చూసినట్లయితే ఎంత ఈజీ టిప్పో చూసారు కదండి. చాలా ఈజీ అండి. అసలు చేతికి కష్టమే ఉండదండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని గారెలైనా సరే. ఒకసారి గారి ఆయిల్లోకి వేసేసిన తర్వాత నెక్స్ట్ వాడికి మనం ప్రిపేర్ చేసుకునే టైంలో ఆ కాటన్ క్లాత్ ఉంది కదండి, ఆ బౌల్ మొత్తాన్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ పిండి పెట్టుకుంటే తొందరగా ఊడొచ్చేస్తుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. నా దగ్గర చిన్న క్లిప్ ఉంది కానీ అది పోయింది. సో అందుకని నేను చూపించలేదు. ఇంకా కొన్ని రోజుల్లో ఉగాది పండుగ రానే వచ్చేసింది కదండి. ఈ పండగకి కొత్త పప్పుతో ఈ విధంగా గారెలు చేసుకోనండి. కొత్త వాళ్ళైనా సరే, ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా, అలానే గారెలు ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఈ చిన్న టిప్తో ఈజీగా మీరు వడలు చేసుకోవచ్చండి. కొత్త మినపప్పుకి ఎప్పుడైనా సరే ఆయిల్ పీల్చుకునే గుణం చాలా ఎక్కువ ఉంటుందండి.
అసలే వేసవికాలం కదా, ఆయిల్ తినటం చాలామంది ఎక్కువ ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళైతే ఈ పప్పుతో పాటు ఒక 2 టీ స్పూన్ల బియ్యంని నానబెట్టుకుని సేమ్ మన పప్పుని ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బేసుకుంటే బియ్యం వల్ల ఆయిల్ కొంచెం తక్కువ పీల్చుకుంటుందండి. ఈ విధంగా ఆయిల్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే బియ్యాన్ని యాడ్ చేసుకుని మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఏం పర్లేదు, కొత్త పప్పే కదా, పండగ ఒక్క రోజే కదా, ఏం కదా అన్న వాళ్ళైతే అట్లా నేరుగా తింటే కూడా చాలా బాగుంటాయి. కానీ కాస్త ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. చూసారు కదండి వీడియోలో, ఈ మంచి టిప్తో మీరు కూడా చకచకా గారెలు వేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.